క్రైస్తవులు రోమిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో ఏమి వ్రాయబడుతూ వచ్చిందంటే, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడని వ్రాయబడుతూ వచ్చింది. మనము ఏం చేయాలంటే పట్టుదల కలిగి ఉండాలి. చూడండి, ఏదైనా ఎగ్జామ్ రాసేటప్పుడు జాబు కావాలని అనుకునే వారు ఏం చేస్తారంటే పట్టుదల కలిగి నేను ఎలాగైనా ఉద్యోగం సాధించాలని ఒక పట్టుదలతో కూర్చుని చదువుతూ ఉంటారు. చివరికి ఏం చేస్తారు, ఉద్యోగాన్ని సంపాదించుకునే వారుగా ఉంటారు. అలాగే మన జీవితంలో కూడా ఆత్మీయ జీవితంలో మనం కట్టబడాలంటే, ఇంకా మనం అభివృద్ధి చెందాలంటే మనం ఏం చేయాలంటే ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. ఏదైనా దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన ఆ పట్టుదలను బట్టి మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. కాబట్టి మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక అలాగే 5వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఎడతెగక ప్రార్థన చేయుడి. మనం ఏదైనా సరే దేవుని సన్నిధి నుంచి ఆయన దగ్గర నుంచి పొందుకోవాలంటే మనం పట్టుదల కలిగి ఎడతెగక ప్రార్థన మన జీవితంలో చాలా అవసరం. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉండాలి. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే అయినప్పటికీ ఆయన వర్షం ఆగమనగానే ఆగుతూ వచ్చింది. 3.5 సంవత్సరాలు అలాగే మరలా వర్షం కురిపించు ప్రభువా అని అనగానే వర్షం కురుస్తూ వచ్చింది. కాబట్టి బైబిల్లో చాలామంది భక్తులు ప్రార్థన వల్లనే వారి జీవితాల్లో కట్టబడుతూ వచ్చినాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేస్తూ రావాలి. హిజ్కియా మరణకరమైన రోగం సంభవించినప్పుడు ప్రార్థన చేస్తూ వచ్చాడు, కన్నీటి ప్రార్థన చేస్తూ వచ్చాడు. అలాగే హన్నా కూడా సంతానం లేనప్పుడు పిల్లల కొరకు కన్నీటి ప్రార్థన చేస్తూ వచ్చింది. మన జీవితంలో కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఏకాంత ప్రార్థన, అలాగే సామూహిక ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన చాలా ముఖ్యం. కాబట్టి శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండండి. మనం ఎప్పుడైతే మోకాళ్ళలోనే ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ వస్తామో దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ముందు మనం ప్రార్థన చేయాలి. చాలామంది పాటలు పాడతారు, సంగీతం వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు, లేకపోతే పరిచర్య చేస్తూ ఉంటారు, కానీ ప్రార్థన చేయరు. మోకాళ్ళ ప్రార్థన వారి జీవితాల్లో ఆ యొక్క అనుభవం కలిగిన వారుగా ఉండరు. ఎవరైతే దేవుని సన్నిధిలో వణుకుతూ మోకాలుండి ప్రార్థన చేస్తారో, ఎవరైతే పట్టుదల కలిగి ఉంటారో వారి జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూస్తారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎడతెగక ప్రార్థన చేయాలి, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. అలాగే లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, విసుగక ప్రార్థన చేయాలి. ఈ విధంగా మనం నిత్యము ప్రార్థన చేసిన యెడల దేవుడు మనకు ఏ అయితే అడుగుతామో మనం వాటి మనకి అనుగ్రహించేవాడిగా ఉంటాడు. కాబట్టి మనం అట్టి రీతిగా ఉందాం. గాడ్ బ్లెస్ యూ.